హలో సినిఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో సెప్టెంబర్ 2025లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ ఫిలిమ్స్, గ్యాంగ్స్టర్ డ్రామాస్, యాక్షన్ థ్రిల్లర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ తో పాటు మంచి హర్రర్ మూవీస్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సెప్టెంబర్ 4th and 5th రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ఫస్ట్ మూవీ కేడి ద డెవిల్. ధ్రువ సర్జా గారు హీరో అండ్ ఫీమేల్ లీడ్ రీష్మా. ప్రీవియస్ గా ఉపేంద్ర గారి యూఐలో నందిని క్యారెక్టర్ చేసింది. అలాగే సంజయ్ దత్ గారు, శిల్పా శెట్టి గారు కూడా ఈ మూవీలో కీ రోల్స్ చేశారు. కేడి మూవీ సెప్టెంబర్ 4th రిలీజ్ కాబోతుంది. మిస్టరీ థ్రిల్లర్ తెలుగు మూవీ ఎం ఫర్ ఎం మోటివ్ ఫర్ మర్డర్ కూడా సెప్టెంబర్ 4th రిలీజ్ అవబోతుంది. 2024లో హనుమాన్ మూవీతో వచ్చి చాలా రికార్డ్స్ బ్రేక్ చేసిన హీరో తేజ సజ్జా ఇప్పుడు మిరాయి ద సూపర్ యోధా మూవీతో రాబోతున్నారు. ఈ ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ని కార్తిక్ ఘట్టంనేని గారు డైరెక్ట్ చేస్తున్నారు అండ్ హీరోయిన్ గా రితికా నాయక్ యాక్ట్ చేస్తున్నారు. తను అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ అండ్ హాయ్ నాన్నలో మాహి క్యామియో చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వీడియోస్, కాన్సెప్ట్, స్టోరీ సూపర్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. 60 crores బడ్జెట్ తో మంచి క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇచ్చారు. మూవీలో హైలైట్ థింగ్ మంచు మనోజ్ అన్న యాజ్ ద విలన్, ద బ్లాక్ స్వార్డ్, ఆ రోల్ కి కరెక్ట్ గా సెట్ అయ్యారు. మిరాయి మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ అనుష్క గారు లీడ్ గా రాబోతున్న ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ఘాటి. క్రిష్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు. విక్రమ్ ప్రభు గారు, చైతన్య గారు, జగపతి బాబు గారు ఘాటిలో కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ అనుష్క గారి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ అనే చెప్పొచ్చు అండ్ ట్రైలర్ కూడా సూపర్ ఉంది. అనుష్క గారి యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మూవీ ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. బట్ ఫైనల్ గా ఈ సెప్టెంబర్ 5th రిలీజ్ అవబోతుంది. మురుగదాస్ గారి డైరెక్షన్ లో శివకార్తికేయన్ గారు, రుక్మిణి వసంత్ గారు లీడ్స్ గా నటించిన మద్రాసి మూవీ కూడా సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం అండ్ కాంజూరింగ్ యూనివర్స్ లో రాబోతున్న 9th ఫిలిం ద కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయింది అండ్ ఈ మూవీతో ఫిలిం సిరీస్ ఎండ్ అవుతుంది. చాలా మంది ఈ ఫ్రాంచైజ్ ఇంకా కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. బట్ మేకర్స్ మాత్రం ఒక హైలో ఉన్నప్పుడే సిరీస్ ని ఎండ్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు. కాంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ అవబోతుంది. ఇంకా బాలీవుడ్ మూవీస్ విషయానికి వస్తే మన టైగర్ అన్న బాగి 4 లైన్ లో ఉంది. బాగి మూవీస్ లో ఇప్పటి వరకు వచ్చినవి మన సౌత్ మూవీస్ కి రీమేక్ లేకపోతే ఇన్స్పిరేషన్. బాగి 1 ప్రభాస్ అన్న వర్షం, గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ అయింది. బాగి 2 ఏమో అడివిశేష్ గారి క్షణం, కూతురు కిడ్నాప్ అవుతుంది. బాగి 3 తమిళ్ సినిమా వేట్టై అన్న కిడ్నాప్ అవుతాడు. ఇప్పుడు ఫైనల్ గా బాగి 4 యానిమల్. కొన్ని సీన్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ దించేశారు. మరి ఎవరు కిడ్నాప్ అవుతారో చూడాలి. బహుశా ఆడియన్స్ అనుకుంటా. కోర్ ఇంటెన్సిటీ అండ్ బ్రూటాలిటీ చూపించాలని డైరెక్టర్ ఒక కత్తిచ్చి ఇక నరకమని అందరినీ వదిలేశారు. సో హీరో, హీరోయిన్, విలన్ అందరికీ వైలెంట్ గా నరకడమే పని. అట్లీస్ట్ ట్రైలర్ చూసినప్పుడైతే నాకైతే అలాగే అనిపించింది. మూవీ అయితే సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. ఇంకో హిందీ మూవీ ద బెంగాల్ ఫైల్స్. ఈ మూవీని వివేక్ అగ్నిహోత్రి గారు డైరెక్ట్ చేశారు. ఈయనే ద కాశ్మీర్ ఫైల్స్ తీశారు. ఈ మూవీ కూడా సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతుంది. సెప్టెంబర్ 12th రిలీజ్ అవబోతున్న మూవీస్ లిస్ట్. ఫస్ట్ రవితేజ గారు అండ్ హీరోయిన్ శ్రీలీల కాంబోలో రాబోతున్న మాస్ జాత్ర మూవీ. ఆయన కెరియర్ లో ఇది 75th ఫిలిం. ఒక మైల్ స్టోన్ మూమెంట్ అని చెప్పాలి. ఒక యాక్టర్ నుంచి స్టార్ హీరోగా, మాస్ మహారాజాగా ఎదిగారు. యాక్చువల్ గా ఈ వినాయక చవితికి మూవీ రిలీజ్ కావాల్సింది, కానీ TFI స్ట్రైక్ వల్ల షూటింగ్ డిలే అయిందని టాక్ వచ్చింది. మాస్ జాతర మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్ అయితే కాదు, బట్ పాసిబుల్. సెప్టెంబర్ లో కుదరకపోతే నాగవంశీ గారు ఈ మూవీని దీపావళికి రిలీజ్ చేస్తారు అనే టాక్ నడుస్తుంది. కిష్కిందపురి, బెల్లంకొండ శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు లీడ్స్ గా నటించిన హర్రర్ ఫిలిం. ఈ మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. బైలింగ్వల్ పీరియాడిక్ డ్రామా ఫిలిం కాంతా. దుల్కర్ సల్మాన్ గారు అండ్ భాగ్యశ్రీ గారు మెయిన్ లీడ్స్ గా నటించారు. టీజర్ లో పర్టికులర్ గా నాకు దుల్కర్ గారి మిర్రర్ షాట్ బాగా నచ్చింది అండ్ ఈసారి కూడా గట్టి హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నారు. కాంతా మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ అవబోతుంది. 90s ఫేమ్ మౌలి గారు అండ్ శివాని నగరం గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన క్రేజీ కామెడీ ఫిలిం లిటిల్ హార్ట్స్. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, సిచ్యువేషన్స్, ఫన్నీ మూమెంట్స్, ఇలా రిలేటబుల్ కంటెంట్ తో రాబోతున్న కామెడీ ఎంటర్టైనర్. ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫీచర్ ఫిలిం సెప్టెంబర్ 12th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అలాగే ఆది సాయి కుమార్ గారి సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం శంబాలా కూడా సెప్టెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. స్లమ్ డాగ్ మిలియనియర్ ఫేమ్ దేవ్ పటేల్ గారు ఈసారి ద ర్యాబిట్ ట్రాప్ అనే ఒక సైకలాజికల్ హర్రర్ మూవీతో రాబోతున్నారు. మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. అమెరికన్ డిస్టోపియన్ థ్రిల్లర్ ఫిలిం ద లాంగ్ వాక్ కూడా సెప్టెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. ఎవరైనా యానిమే ఫ్యాన్స్ ఉంటే, పర్టికులర్లీ డీమన్ స్లేయర్ ఫ్యాన్స్ ఉంటే ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ కాబోతుంది. చూడండి. మూవీ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది. చాలా మంది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సెప్టెంబర్ 19th రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. విజయ్ ఆంటనీ గారు ఈసారి భద్రకాళి అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. సినిమా థీమ్ సింపుల్ గా చెప్పాలంటే కరప్షన్ మీద పోరాటం. యాక్చువల్ గా భద్రకాళి మూవీ సెప్టెంబర్ 5th రిలీజ్ కావాలి. కాకపోతే కొన్ని ఇష్యూస్ కారణంగా సెప్టెంబర్ 19th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సింగిల్ షాట్ తెలుగు మూవీ. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండ్రు. సెప్టెంబర్ 19th రిలీజ్ కాబోతుంది.
అక్షయ్ కుమార్ గారు అండ్ అర్షద్ వర్సి గారి బ్లాక్ కామెడీ బాలీవుడ్ ఫిలిం జాలీ ఎల్ఎల్బి 3 కూడా సెప్టెంబర్ 19th రిలీజ్ కాబోతుంది. అమెరికన్ స్పోర్ట్స్ హారర్ ఫిలిం హిమ్ కూడా సెప్టెంబర్ 19th రిలీజ్ అవబోతుంది. సెప్టెంబర్ 25th, 26th రిలీజ్ అవుతున్న మూవీస్ లిస్ట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇన్ అండ్ యాజ్ ఓజీ, ఓజాస్ గంభీరా. సుజిత్ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఫిలిం కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మూవీలో కళ్యాణ్ గారికి పేరుగా ప్రియాంక మోహన్ గారు యాక్ట్ చేశారు అండ్ తను కన్మణి అనే క్యారెక్టర్ పోర్ట్రే చేశారు. బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి గారు మూవీలో విలన్ గా చేశారు. ఓజీ మీద గట్టి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ మూవీ సెప్టెంబర్ 25th గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అలాగే బాలయ్య గారు అండ్ బోయపాటి గారి అఖండ 2 మూవీని 180 కోట్ల రూపాయల మ్యాసివ్ బడ్జెట్ తో తీస్తున్నారు అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. టీజర్ లో విఎఫ్ఎక్స్ కి అండ్ తమన్ గారు ఇచ్చిన బీజిఎం కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖండ 2 కూడా సెప్టెంబర్ 25th గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. 2011 లో హాంటెడ్ 3D అనే బాలీవుడ్ హర్రర్ ఫిలిం రిలీజ్ అయింది. ఇప్పుడు ఆ మూవీకి స్పిరిచువల్ సీక్వెల్ తీస్తున్నారు. ఈ సీక్వెల్ సెప్టెంబర్ 26th కి రిలీజ్ కాబోతుంది. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సెప్టెంబర్ 26th రిలీజ్ కాబోతుంది. హర్రర్ ఫిలిం సిరీస్ స్ట్రేంజర్స్ ట్రయాలజీలో సెకండ్ ఇన్స్టాల్మెంట్ మూవీ ద స్ట్రేంజర్స్ చాప్టర్ 2 కూడా సెప్టెంబర్ 26th రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. మీరు ఏ మూవీస్ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.